హలో ఫ్రెండ్స్, నేను కర్ణాటక ఫేమస్ అయిన వాంగిబాత్ తయారు చేస్తున్నాను. ఇలా ముందుగా ఆయిల్లో హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పోపు దినుసులు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. అవి కూడా బాగా వేడయ్యాక ఆనియన్ని యాడ్ చేసుకున్నాను. ఆనియన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా మగ్గించాలి. ఇలా చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. కర్ణాటక ఫేమస్ వాంగిబాత్. మనం టిఫిన్ల కింద దోశ, ఉప్మా అలా తింటాము. ఇలా వాంగిబాత్ వాళ్ళకి టిఫిన్ కింద ఫేమస్ అనమాట. వాంగిబాత్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ బాగా మగ్గాక సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ 2 మినిట్స్ ఆనియన్ని బాగా మగ్గించాలి. ఆనియన్ బాగా మగ్గిపోయాయి. ఇలా వంకాయని ఉప్పు నీళ్ళతో బాగా కడుక్కోవాలి. ఉప్పు నీళ్ళు వేసి కడిగిన తర్వాత చూడండి, చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళతో బాగా వాష్ చేస్తున్నాను. ఇలా వాష్ చేసిన తర్వాత మగ్గిన ఆనియన్లో వేసుకోవాలి. చూడండి, మొత్తం వంకాయ మొత్తం ఇలా వేస్తున్నాను. సన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మొత్తం వంకాయ మొత్తం ఆయిల్లో 5 మినిట్స్ మగ్గించాలి. వంకాయలు ఇలా మిక్స్ చేసుకుంటూ ఆనియన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 5 మినిట్స్ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. చూడండి, ఇలా వంకాయ బాగా మగ్గింది. మగ్గిన తర్వాత టమోటాని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 టమోటాస్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను పల్లీలని స్కిప్ చేశాను. ఇలా మిక్స్ చేయాలన్నమాట. టమోటా కూడా 2 మినిట్స్ ఆయిల్లోనే మగ్గాలి. మనం వాటర్ యాడ్ చేయకూడదు. ఇది వాంగిబాత్ కదా, వాటర్ని యాడ్ చేయకూడదు అనమాట. ఇది కర్ణాటకలో టిఫిన్ కింద తినేస్తూ ఉంటారు. బాగా ఫేమస్ కర్ణాటక వాంగిబాత్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఇలా మొత్తం మిక్స్ చేయాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత నేను చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 2 మినిట్స్ చింతపండు పులుసులో వంకాయ మొత్తం మగ్గాలి. ఇలా వాటర్ని యాడ్ చేయకూడదు అనమాట. ఓన్లీ పులుసులోనే మగ్గాలి. ఇలా చూడండి, బాగా స్మెల్ వస్తుంది, బాగా మగ్గుతుంది. ఇలా 2 మినిట్స్ మగ్గాలి. బాగా మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి. బాగా స్మెల్ వస్తుంది. వంకాయ కూడా బాగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత మనము ఇలా మగ్గుతూ ఉంది. ఇలా 2 మినిట్స్ మగ్గించాలి. మా అమ్మాయి అడుగుతుంది తినాలని. చూడండి, ఇలా వాంగిబాత్ పౌడర్ ఉంటుంది మనకి ప్యాకెట్లో. మొత్తం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పౌడర్ని లాస్ట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, చింతపండు పులుసు తర్వాత యాడ్ చేయాలి, ముందుగా యాడ్ చేయకూడదు. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. వాటర్ మాత్రం యాడ్ చేసుకోకూడదు. ఇలా ఆయిల్లోనే అన్నీ మగ్గించాలి. ఇలా వాంగిబాత్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు మిక్స్ చేయకూడదు, బాయిల్ చేయకూడదు. ఇలా మిక్స్ చేసుకొని మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ఇందులో రైస్ మిక్స్ చేసుకోవాలన్నమాట. రైస్ నేను ఆల్రెడీ చేసుకొని చల్లార్చి ఉంచాను. మొత్తం ఈ గ్రేవీలో రైస్ని మొత్తం మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే వాంగిబాత్ అంటారు. బిస్మిల్లా బాత్ కూడా మిక్స్ చేస్తారు ఇక్కడ. అది వెజిటేబుల్ మొత్తం వేసి చేస్తారు. ఇలా ఫైనల్గా రైస్ని మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నేను ఉండలు లేకుండా కలపడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువ రైస్ తీసుకున్నాను కదా, మొత్తం ఇలా కలుపుతున్నాను అనమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా గ్రేవీలో మొత్తం రైస్ని గ్రేవీకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలాగా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కర్ణాటక చాలా ఫేమస్ అండి. కర్ణాటకలో ఎక్కువ మార్నింగ్ ఇలా వాంగిబాత్ చేస్తుంటారు. ఇలా ఫైనల్గా మిక్స్ చేశాను. మిక్స్ చేయడానికి బాగా ట్రై చేశాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలాగా మంచి టేస్టీగా ఉంది. స్మెల్ కూడా బాగుంది. ఇదే అండి వాంగిబాత్, మరేం లేదు. మన పులిహోర ఎలాగ చేస్తామో ఇలా చేస్తారనమాట. ఇంకా బిస్మిల్లా బాత్ చేస్తారు ఇక్కడ. వాంగిబాత్, బిస్మిల్లా బాత్ చాలా ఫేమస్ మార్నింగ్ టిఫిన్కి. అవి ఎక్కువ చేస్తూ ఉంటారు. రైస్, వాంగిబాత్, బిస్మిల్లా బాత్ చేసుకొని తినేస్తూ ఉంటారు. మీరు ట్రై చేయండి.